జస్ట్ ఇప్పుడే పబాచు రొడ్డ షాప్ చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. దేవుడు పైనే భారం వేశాం. 1000-1200 పెట్టి సినిమాకి వెళ్తే అఖండ 2లో లాజిక్స్ ఫిజిక్స్ అడిగారు కదా, వెళ్ళండి. మన మెదడుకు పదను పెట్టి పండబెట్టి లేపి బండకేసి బాది బరికి గీకి కొరికి వదిలిపెట్టారు. బైపీసీలో బాంబులేసిన వాళ్ళంతా అర్జెంటుగా వెళ్ళండి. బాంబులంటే అవి కాదు, బైపీసీలో ఫిజిక్స్ సిదిగి సింపి సిదిమేసి పీకి కట్టలు కట్టిన వాళ్ళంతా కట్టకట్టుకొని వెళ్ళండి. ప్యారలల్ యూనివర్స్లో కూడా పండుకుంటారు. ఐరన్ వంచాలా ఏంటి? ఐరన్ వంచితే తప్పులేదు కొండన్న, దించారు. మనం పొట్లం కట్టి చుట్టేచ్చు. డైరెక్టర్ మారుతి అంగుళం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. చెప్పినట్లే పొట్లం చుట్టేశాడు. పొట్లం బాగుంది కానీ పొట్లంలో ఏం లేదు, అంతే. ఈయన్ని దింపాలి, దింపి కొడితే మళ్ళీ ఇక్కడ నుంచోబెట్టాలి. మీరే దింపి కొట్టుకోకుండా మాకు దింపారేంటి అంగుళం? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దింపి కొడుతూనే ఉన్నారు. ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు. మహానుభావుల మాటలు అర్థం కావులే అనుకున్నా. సినిమా చూసిన తర్వాతే అర్థమైంది అవి అర్థం పర్థం లేని మాటలని. ఆ మాటల్లో ఇంత డెప్త్ ఉందని సినిమా చూసిన తర్వాతే అర్థమైంది. రాత్రిపూట ప్రీమియర్స్ పేరుతో చీకట్లో చితకొట్టుడే. మొత్తానికి 2026లో ఫస్ట్ వికెట్ పడింది. మారుతి అంగుళం అడ్రస్ చెప్పి మరీ ఛాలెంజ్ చేశాడు, తొందరగా అడ్రస్ మార్చుకో. సింగిల్గా అయితే లాటరీ తగిలి ఉండేది, ఇప్పుడు కుదరదు. తాత వైర్లు కొరక్క ముందే లాటరీ చింపేశాడు, అది మ్యాటరు. 90% డూపును పెట్టి 10 రూపాయల గ్రాఫిక్స్తో అతికించేశారు ప్రభాస్ని. అదే ఇంటేజ్ ప్రభాస్. టికెట్ 1000-1200 పెట్టడంలో తప్పే లేదు. వీలైనంత లాక్కుంటే తర్వాత చూసుకోవచ్చు అనుకున్నారు. ముందుగా టోరీ ఏంటంటే, అనగనగా ఒక నాయనమ్మ, ఆమెకు మతిమరుపు. అందరినీ అన్నింటినీ మర్చిపోతుంది కానీ తాతను మాత్రం మర్చిపోదు. తాత ఎప్పుడో ఇల్లిడిచి పారిపోయి ఉంటాడు. ఆ తాతని మన హీరో ఎత్తుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఒక 2 లవ్ ట్రాక్స్, 2 పాటలు. ఆ సోది అయిపోగానే తాత సోది చెప్పడానికి సముద్రకని అంగుళం ఎంట్రీ ఇస్తాడు. తాత పెద్ద హౌలాగాడు, మంత్రాలు నేర్చుకొని నాయనమ్మని వశం చేసుకొని పెళ్లి చేసుకొని ఉంటాడు. నాయనమ్మ ఆస్తి మొత్తం దొబ్బేస్తాడు, అది ప్యాస్ బ్యాక్. ఇక అది అయిపోగానే తాత చనిపోయి ప్రేతాత్మగా మారిపోయి ఉంటాడని తెలుస్తుంది. అక్కడ ఇంటర్వెల్. 1.5 గంట నుంచి స్క్రీన్లో మూతి పెట్టి చూస్తున్న మనకు ఏమీ అర్థం కాదు. హర్రర్ అన్నారు, కామెడీ అన్నారు, ఎక్కడుందని దిక్కులు చూస్తూ ఉంటాం. ఫస్ట్ హాఫ్కే ఓపిక నశించిన మనం ఉచ్చోసుకునే ఓపిక లేక బయటికి వెళ్తే లోపలికి రాగలమో లేదో అని, ఎలాగో సెకండ్ హాఫ్లో హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, దయ్యాలు భూతాలు వస్తాయి కదా, అప్పుడు పోసుకోవచ్చులే అని అలాగే దాచుకొని కూర్చుంటాం. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్. ఇక్కడ మారుతి అంగుళం నుంచి పెద్ద బైపీసీ స్టూడెంట్ బయటకు వస్తాడు. ఇల్యూజినేషను, మైండ్ కంట్రోలు అబ్బో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏది రియలో ఏది ఇల్యూజనో ఇల్లు వదిలిపెట్టి అర్ధరాత్రి పచ్చడి నాక్కుందామని వచ్చిన మనకు ఏమీ అర్థం కాదు. కానీ 10th ఫెయిల్ అయిన ఫిజిక్స్ స్టూడెంట్కి మాత్రం బాగా అర్థమవుతుంది. వాళ్ళంతా ఒక్కొక్కరు 100 సార్లు చూసి ఇంకా జ్ఞానం పెంచుకోవాలి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఏది కార్ లేదే ఏంటి ఉచ్చ. సెకండ్ హాఫ్ అంతా సోది. ప్రీ క్లైమాక్స్ వరకు లాగి అక్కడి నుంచి నరకం చూపించి బయటికి దొబ్బుతారు. చచ్చిన తాతని మళ్ళీ చంపాలని ఆరాటంతో జనాలను చంపుతాడు ప్రభాస్. మారుతి అంగుళానికి ఉన్న జ్ఞానం నోలన్ మామకు కూడా లేదు, ఆయనకు కూడా అర్థం కాదు. ఆ రేంజ్లో ఉంది. లాజిక్స్ లేదు, లాటరీ లేదు. పాడైపోయి పాచిపోయిన ప్రోడక్ట్కి ఇంటేజ్ ప్రభాస్ అని వాడుకొని మన దగ్గర డబ్బులు ఎత్తేయాలని చేసిన ప్లాన్ ఇది. 80% కామెడీ అన్నారు. చక్కిలి గింతలు పెట్టుకున్న సంకల్లో నొప్పి వచ్చిందే కానీ నవ్వు రాలేదు. ఇంటేజ్ ప్రభాస్ అన్నారు, ఎక్కడున్నాడో కనిపించలేదు. 400 కోట్ల బడ్జెట్ పెట్టారు గ్రాఫిక్స్ కోసం అన్నారు. ఏఐ షాట్స్ కూడా బెటర్ దీనికంటే. హారర్ అన్నారు, సినిమాలో ఏం లేదు కానీ సినిమా చూడాలంటే మాత్రం ధైర్యం కావాలి. 3 హీరోయిన్లను పెట్టారు. ప్రభాస్ పెద్ద రసికుడు, రొమాంటిక్ అంగుళం అని చెప్పడానికి తప్పితే పావుల లాభం లేదు వాళ్ళతో. దయ్యాలు లేవు సినిమాలని ఫీల్ అవ్వకుండా చేశారు 3. వాళ్ళకి కెమెరాలు పెట్టడంలో పెట్టిన శ్రద్ధలో సగం, వాళ్ళని గోకడంలో పెట్టిన శ్రద్ధలో పావు వంతైనా ఈ కంటెంట్ పైన పెట్టుంటే బాగుండేది. ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్, కానీ దీంట్లో ప్రభాస్ లేడు, మొత్తం డూపే కాబట్టి యాక్టింగ్ బాగోలేదు. ఓవరాల్గా చెప్పేది ఒకటే, ఇది పోయినట్టే, ఏమీ లేదు. ఫస్ట్ వికెట్ పడింది, అలా ఇలా కాదు, క్లీన్ బౌల్డ్ అంతే. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.